హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన భారతీయ సంస్కృతిలో ప్రతి తేదీ, ప్రతి వారం ఒక ప్రత్యేకమైన దేవత ప్రాధాన్యం ఉంటుంది. సోమవారం శివునికి, మంగళవారం హనుమంతునికి, అలాగే బుధవారం బుధగ్రహానికి అంకితం చేయబడింది. అయితే ఈ బుధవారం అష్టమ తేదీ కలయికను బుధాష్టమి అని పిలుస్తారు. ఈరోజు బుధగ్రహ దేవుణ్ణి ఆరాధన చేస్తే బుద్ధి, వ్యాపార విజయాలు, మాటల మాధుర్యం, జీవితంలో సమతుల్యత కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు వెనుక ఉన్న పురాణ రహస్యం చాలా మందికి తెలియదు. ఇది కేవలం గ్రహ పూజ మాత్రమే కాదు, చంద్రుడు, తార, బృహస్పతి మధ్య జరిగినటువంటి ఒక ఆధ్యాత్మిక సంఘటనకు సంబంధించి ఒక అద్భుతమైన గాథ. ఈ కథను జాగ్రత్తగా చివరి వరకు చూడండి. సత్యయుగంలో దేవగురువు బృహస్పతి మహర్షి తనకు భార్యగా తారా అనే అపూర్వమైన సుందరిను పొందాడు. ఆమె యొక్క చైతన్యం, మాధుర్యం, తెలివితేటలు, అందం దేవలోకమంతా ప్రసిద్ధమయ్యాయి. అయితే ఒకానొకసారి చంద్రుడు తన కాంతి, అపురూపమైన సౌందర్యంతో తారను చూసి ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తార చంద్రుణ్ణి నిరాకరించిన చంద్రుని యొక్క మాధుర్యానికి ఆమెలోనయ్యింది. అతని ప్రేమను ఆమె అంగీకరించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బృహస్పతి కోప ఉద్రిక్తుడయ్యాడు. అతను మహా తపస్వి కావడంతో వెంటనే చంద్రుణ్ణి శపించాడు. నీ కాంతి మసకబారును, అలాగే నీతో కలిసిన తార కూడా ఈ శాపఫలం తప్పదు అని శపించాడు. ఇక తార చంద్రుణ్ణి కలిసి స్వర్గాన్ని విడిచిపెడుతుంది. గోప్యంగా నివాసం ఏర్పరచుకుంటుంది. అలా చాలా కాలం గడుచుద్ది. కాలగమనంలో తార గర్భవతిగా మారుద్ది. ఈ వార్త దేవలోకమంతా వ్యాపిస్తుంది. ఇక తార ప్రసవ సమయం రాగానే చంద్రుడు గర్వంగా ప్రకటించాడు, ఈ బిడ్డ నాది అని. కానీ దేవగురువైన బృహస్పతి మహర్షి కూడా అన్నారు, తను నా భార్య కాబట్టి ఈ బిడ్డ నాది అన్నారు. ఇలా ఒక దివ్య వివాదం దేవలోకాన్నంతటినీ కదిలించింది. ఇప్పుడు ఇది ఎవరి సంతానం అని నిర్ణయించడానికి అందరినీ అడిగారు. కానీ ఏ ఒక్కరూ తగిన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక అన్నీ తెలిసినటువంటి బ్రహ్మదేవుణ్ణి అడిగారు. బ్రహ్మదేవుడు తారను ప్రశ్నించాడు. తార, నిజం చెప్పు, ఈ శిశువు ఎవరిది అని అడిగాడు. ఇక తార తల దించుకుంది, నిశ్శబ్దంగా నిల్చుంది. ఆమె కన్నీళ్లు కింద పడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు గంభీర స్వరంలో అన్నాడు, ఈ బిడ్డలో చంద్రుని యొక్క కాంతి ఉంది, బృహస్పతి యొక్క జ్ఞానం ఉంది. ఈయన ఇద్దరికీ చెందుతాడు. ఈయనే బుధుడు, బుద్ధి, సమతుల్యత, వాక్చాతుర్యానికి ప్రతీక. అలా బుధదేవుడు జన్మించాడు. అలా జన్మించినటువంటి బుధుడు ఈ నవగ్రహాల్లో ఒకరిగా మారారు. ఇది కూడా దేవతల వల్లే జరిగింది. ఇక బుధుడు తాను జన్మించాక తన తల్లి తార వంశం నుండి చంద్రుడి కాంతిని, తండ్రి బృహస్పతి నుండి జ్ఞానాన్ని వారసత్వంగా పొందాడు. అందుకే బుధుడు శాంతప్రియుడు, తెలివైన వాడు, మాటలలో మాధుర్యాన్ని కలిగినవాడు. పురాణాలలో చెబుతూ ఉంటారు, బుద్ధి, విద్య, వ్యాపారంలో విజయం, మధురవాణి, సమతుల్యత కలగాలి అంటే బుధుణ్ణి ఆరాధించాలి అని. అయితే ఈ బుధాష్టమి ఆవశ్యకత ఏమిటి అంటే, బుధవారం రోజున అష్టమి తిథి వచ్చినప్పుడు ఆ రోజు బుధాష్టమిగా పరిగణించబడుతుంది. ఆ రోజు ఉపవాసం, బుధ పూజ, తులసీదేవి నామస్మరణ, పచ్చని వస్త్రాలు, వ్యాపార సాధనలపై పూజ చేస్తే ఆ బుధుడు సంతోషిస్తాడు. ఈ ఉపవాసం ముఖ్యంగా గ్రహదోష నివారణలకు, వాణిజ్య సాఫల్యానికి, జ్ఞాన ప్రాప్తికి ప్రత్యేకంగా చేస్తారు. అయితే ఈ బుధాష్ట వ్రతానికి సంబంధించి వేరొక కథ కూడా ఉంది. దాన్ని చెప్తాను, ఇప్పుడు వినండి. ఒకసారి పూర్వకాలంలో ధర్మదేవుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ సత్య మార్గంలోనే నడిచేవాడు. కానీ తన రాజ్యం ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయింది.
ఎన్నో రకాలుగా దురదృష్టాలు అతను వెంబడించాయి. ఒకనాటి రాత్రి అతని కలలో ఒక దివ్యమైన స్త్రీ దర్శనమిచ్చింది. ఆమె తనతో అంది, మహారాజా, నీవు చాలా బాధపడుతున్నావు. నీ రాజ్యంలో దురదృష్టం నెలకొంది. ఎన్నో నష్టాలు చూస్తున్నావు. నీవు బుధాష్టమి నాడు బుధాష్టమి ఉపవాసం చేసి ఆ బుధుణ్ణి పూజిస్తే నీ దురదృష్టం తొలగిపోతుంది అని. అప్పుడు రాజు ఆ ప్రకారంగానే ఉదయాన్నే లేచి ఆచార ప్రకారంగా బుధాష్ట వ్రతాన్ని ఆచరించాడు. తులసి దళాలతో బుధదేవుణ్ణి పూజించి గోధుమ వంటకాలను అర్పించాడు. ఆ వ్రతం చేసిన కొద్ది రోజుల్లోనే అతని రాజ్యం మళ్లీ సుసంపన్నమైంది. వ్యాపారం వికసించింది. నష్టాలు తగ్గిపోయాయి. తిరిగి లాభాలు వచ్చాయి. అప్పటి నుండి బుధాష్ట వ్రతం ప్రాచుర్యం పొందినది. అయితే ఈ వ్రత విధానం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అని విషయానికి వస్తే, ఉదయాన్నే స్నానం చేసి పచ్చని వస్త్రాలు ధరించాలి. తులసి చెట్టు వద్ద లేదా బుధుని యొక్క ప్రతిమ ముందు దీపాన్ని వెలిగించాలి. నైవేద్యంగా బెల్లం, గోధుమలతో చేసిన ఏదైనా పదార్థాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు. బుధ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఓం బుద్ధాయ నమః లేదా ఓం ఉమాపుత్రాయ నమః అని పఠించాలి. మరియు సాయంత్రం బ్రాహ్మణులకు దానం, గోమాత సేవ లేదా ఎవరైనా విద్యార్థులకు సహాయం చేయాలి. లేదా ఏదైనా దానాన్ని చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. బుధాష్టమి యొక్క ఫలితానికి వస్తే మన పురాణాలు చెబుతున్నాయి. బుధాష్టమి యొక్క వ్రతం చేసిన వాడు పాపరహితుడై చింతన లేని జీవితాన్ని పొందుతాడు. బుధుని యొక్క కటాక్షం కలిగితే ఆ శత్రువులు కూడా స్నేహితులుగా మారిపోతారు. మాటల్లో మాధుర్యం పుడుతుంది. ఈ వ్రతం ద్వారా చంద్రదోషం, బుధదోషం, జ్ఞానవీనత, వాణిజ్య వైఫల్యం ఇవన్నీ కూడా నివారణలు కలుగుతాయి. ఇలా యొక్క బుధుని యొక్క జననం తార మరియు చంద్రుడు ప్రేమలో దాగిన సత్యగాథ. ఆ సంతానమే మనకు బుద్ధి, జ్ఞానం, వాణిజ్యాన్ని అందించే బుధదేవుడు. అందుకే పూర్వజులు చెప్పారు, బుధాష్టమి రోజు ఉపవాసం చేసి ఆ బుధుణ్ణి స్మరించిన వాడు బుద్ధిమంతుడై, ధనవంతుడై, సుఖశాంతులతో జీవిస్తాడు అని. ఈ కార్తీక మాసం వచ్చిన బుధాష్టమిని అత్యంత పవిత్రమైనది. అలాగే బుధాష్టమి కథ విన్న వారందరి కూడా జ్ఞానం, మంచి బుద్ధి కలుగుతుంది. ఇది పురాణ వాక్కు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.